కొంతమంది అంటారు, అబ్బా ఈ షూలు గొడవ తట్టుకోలేను బాబు. ఈ విజయవాడలో నన్ను ఒకసారి అడిగారు, వాళ్ళు ఒకేసారి అందరికి ఆన్సర్ ఇస్తాను. బలిపీఠం పైన మీరు షూ వేసుకుని ఉన్నారు. ఏది బలిపీఠం? ఇదా? ఇది పోడియం అంటాం మేము, బలిపీఠం మనం. బలిపీఠం అనేటప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను సమర్పించుకుంటున్నాను చూడు, అది బలిపీఠం. నేను బలి కాకుండా ఇక్కడికి వచ్చి చేస్తే ప్రయోజనం లేదు, శక్తి లేదు. కానీ ఒక మాట తెలియజేస్తా, నా దేహమే దేవుని ఆలయం. షూ వేస్తే అపవిత్రం అయిపోను. ఒక మాట చెప్తున్నాను, చాలా మందికి షూ వేసుకుంటే అపవిత్రం అనుకుంటారు. కాదు. అపవిత్రులు యేసును మొడితే పరిశుద్ధపరచబడ్డారు, యేసు అపవిత్రుడు అవ్వలే. ఈరోజు నేను పరిశుద్ధపరచబడ్డానంటే నేను ధరించుకునే అన్ని పరిశుద్ధపరచబడుతున్నాయి. వెయిట్, ఐల్ గివ్ యూ క్లారిటీ. కొంతమంది అంటారు, బైబిల్ ఉంది కదండి, దేవుడు అంటాడు మోషేతో, నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాత్రలు విడిచిపెట్టు. రెండోసారి చూస్తాం, ఎక్కడ? యెహోషువ దగ్గర చూస్తాము. దేవుని దూత నిలిచి కట్టి చీల్చి నిలిచి ఉన్నాడంట. దూత దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎవరి పక్షాన్ని వచ్చావు? అటువైపు వచ్చావా, ఇటువైపు వచ్చావా? అక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధమైంది, నీ పాదజోడులు విడిచిపెట్టు. అక్కడ అగ్ని ఉందా? అక్కడ బలిపీఠం కట్టి ఉందా?